మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఉంటాము కంటిన్యూస్గా, ఎక్కడ ఆగలేదు రైడ్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. నేను మీ రాజ్కర్. అందరూ ఎలా ఉన్నారు? సో మేము వైజాగ్లో ఉన్నాము. నిన్న నైట్ వచ్చాను వైజాగ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సింహాచలంలో ఉన్నాను. ఇప్పుడు మేమైతే తరబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఒక 3 డే ట్రిప్ అనమాట. ఈ రోజైతే తరబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అండ్ తరబు వాటర్ ఫాల్స్ నుంచి ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మీకు ఫర్దర్ వ్లాగ్లో మేము చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ టైం అయితే 5:30 అయిపోయింది. ఇక్కడ నుంచి మాకు ఒక 160 కిలోమీటర్స్ అలా ఉంది తరబు. సో మాకు ఒక ఆల్మోస్ట్ ఒక 5 hours అలా పట్టచ్చేమో రైడ్. ఒక ఇద్దరం అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ శ్రీను మా ఫ్రెండ్ కూడా రావాలి, ముగ్గురు. కాకపోతే తను హ్యాండ్ ఇచ్చాడు మాకు. నేను సురేష్ అయితే ట్రిప్ కంటిన్యూ చేస్తాము. సో మేమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాం మార్నింగ్. అండ్ మీకు ఎలా ఉంటుంది ఏంటి మా జర్నీ వీడియోలో చూద్దాము, రండి, లెట్స్ గో. సో మేము వైజాగ్ నుంచి బయలుదేరాం కాబట్టి వైజాగ్ నుంచి తరబు వాటర్ ఫాల్స్ వచ్చేసి ఒక 170 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళేది వైజాగ్ నుంచి వయా చోడవరం, పాడేరు మీదుగా తరబు వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. అండ్ ఇన్ కేస్ ఎవరైనా కాకినాడ, తుని అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే తుని బెస్ట్ ప్లేస్. ఎందుకంటే తుని, నర్సీపట్నం, వయా పాడేరు, మళ్ళీ తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రూట్ ఉంది. మీరు ఆ తుని నుంచి వచ్చేలా అయితే మీకు ఒక 200 కిలోమీటర్స్ వరకు మీకు డిస్టెన్స్ ఉంటుందన్నమాట వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి. సో మేము ప్రజెంట్ పాడేరులో ఉన్నాము. మార్నింగ్ సింహాచలం నుంచి ఆల్మోస్ట్ 6కి బయలుదేరాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 8:45 అయింది. అండ్ మధ్యలో కొంచెం సేపు రోడ్ అయితే బాగాలేదు అసలు. అండ్ ఇక్కడ పాడేరులో మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ హోటల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఉంటాము కంటిన్యూస్గా, ఎక్కడ ఆగలేదు రైడ్లో. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మాకు ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది తరబు వాటర్ ఫాల్స్కి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకుని మేము డైరెక్ట్గా తరబు వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోతాం.
సో మేమైతే పాడేరులో బ్రేక్ఫాస్ట్ చేసేసి పాడేరు నుంచి వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పాడేరు నుంచి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది. అండ్ మేము మార్నింగే ఈ రూట్లో రైడ్ చేస్తుంటే అసలు భలే అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, టైం అయితే ఆల్మోస్ట్ 9:30, 10 అవుతున్నా. వెదర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6, 7 టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది. వింటర్ ఫాగ్ అసలు భలే ఉంది అనమాట. సో వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మాకు ఇంకా 30-40 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ మీకు మేము వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డ్రోన్ వ్యూలో చూపిద్దాము, ఏరియల్ షాట్స్ చూపిద్దాం అని చెప్పేసి డ్రోన్ వ్యూస్ చూపిస్తున్నాను అనమాట. అండ్ రోడ్ చూసారు కదా ఎన్ని బెండ్స్ ఉన్నాయో. అండ్ ఇదే రోడ్లో మేము ఇప్పుడు స్ట్రైట్గా తరబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. మా రైడ్ చూడండి ఎలా ఉందో, అసలు రోడ్డు ఖాళీగా ఉంది, చుట్టూరా కొండలు అనమాట. మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసాము రైడ్. సో మనం వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక విలేజ్ అయితే తగులుతుంది మనకి. అది జమ్మిగూడ అని బోర్డు చూసారు కదా, ఈ విలేజ్ పేరు జమ్మిగూడ అనమాట. ఈ విలేజ్ స్టార్టింగ్లోనే, అంటే లైక్ ఈ విలేజ్ ఉన్న మెయిన్ రోడ్ స్టార్టింగ్లోనే మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇదే రోడ్డు. మీరు గూగుల్ మ్యాప్స్ మీద బేస్ అయ్యి వచ్చే వాళ్ళైతే పర్ఫెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చూపిస్తుంది. ఎందుకంటే మేము అక్కడికి వచ్చాక లోకల్స్ని కూడా అడిగాము, ఇదేనా రోడ్ అంటే అవును అని అయితే చెప్పారు. అండ్ రోడ్ చూసారు కదా, టూ మచ్ ఆఫ్ రోడింగ్ అనమాట. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకైతే అసలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్డు. అండ్ ఆల్మోస్ట్ చివరికి వెళ్ళే వరకు ఇలాగే ఉంది. అండ్ ఏంటి, మేము వాటర్ ఫాల్ కదా వెళ్ళాలి, ఇక్కడేమో అసలు ఏం కనిపించట్లేదు దారి, ఒక చిన్న లేక్లా ఉంది ఏంటి అని షాక్ అయ్యాము. బట్ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఇప్పుడంట ఈ వాగ్ ఏదైతే ఉందో ఈ వాగ్ని క్రాస్ చేసి అవతల సైడ్కి వెళ్ళాలంట. అది బైక్స్ అయినా కార్స్ అయినా నడిచైనా సరే. సో తరబు స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ వాగు, ఇక్కడ నుంచి క్రాస్ చేసి ఇలా పైకి వెళ్ళాలి. ఇలా ఉంది కదా, ఈ వాగ్ కంపల్సరీ క్రాస్ చేయాలి మొత్తం. ఇప్పుడైతే మనము బైక్ తీసుకొని ఈ వాగ్ని క్రాస్ చేసి ఇలా అప్ ఉంది కదా, మీకు అప్ ఏదైతే కనిపిస్తుందో రూట్ పైకి, ఈ అప్ నుంచి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. ఈ పాయింట్కి వచ్చేసాము. ఫస్ట్ ఎవరో ఒకళ్ళు లగేజ్తో అటు సైడ్ వెళ్ళిపోయి బైక్ సింగిల్గా ఒక పర్సన్ని క్రాస్ చేయించేస్తాం ఇంకా బైక్ తోటి. సో బ్యాగ్ అండ్ కెమెరా తీసుకుని నేనైతే ముందుకి వాక్ చేయడం స్టార్ట్ చేశాను. వెళ్ళగా ఆల్మోస్ట్ నా మోకాలు లోతు ఉందన్నమాట డెప్త్. అంటే కింద అన్నీ మొత్తం రాళ్ళు అనమాట, లైక్ కొండరాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు మొత్తం అంతా. చాలా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ నడుస్తున్నాను. నేనైతే ఏదోలా దాటేశాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ హంటర్ అయితే ఉండిపోయింది. హంటర్ని ఇప్పుడు నేను వచ్చిన వేలోనే క్రాస్ చేయించాలి. సో ఇప్పుడు బైక్ అయితే క్రాస్ అయిపోయింది కదా, బైక్ పెట్టిన పొజిషన్లోనే అలా అప్పుకి వెళ్ళాలన్నమాట. వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ప్లేస్ చూసారు కదా, వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు వాగ్ అనమాట. ఈ వాగ్ని అందరూ బైక్స్తో కంపల్సరీ దాటి ఇటు వస్తున్నారు. సో మేము వాటర్ క్రాస్ చేసిన తర్వాత చూసారు కదా రోడ్ ఎలా ఉందో పైకి వెళ్ళడానికి. అసలు రోడ్ అయితే బాగాలేదు. ఎవరన్నా ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది రోడ్ అంతా. అండ్ ఇది దాటాక కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పారు రోడ్డు.
సార్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది తరబు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అనమాట. మేమైతే ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసేసాము, బైక్. అండ్ ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, గుంజివాడ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఈ గుంజివాడ వాటర్ ఫాల్స్, తరబు వాటర్ ఫాల్స్ అన్న గుంజివాడ వాటర్ ఫాల్స్ అన్న ఒకటే, సేమ్ నేమ్. ఇక్కడ లోకల్స్ అలా పిలుస్తారంట. అండ్ ఇక్కడ అయితే వచ్చేసి మీకు ఎంట్రీ ఉంది, పర్ హెడ్ అయితే ఒక 20 రూపీస్ అనమాట. 20 రూపీస్ కట్టేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాము, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాము. పదండి. ఇక్కడైతే మీకు స్నాక్స్ ఉన్నాయి, కార్న్ అవి స్నాక్స్ ఉన్నాయి. అండ్ లోపలైతే మీకు ఫుడ్ ఏం అవైలబిలిటీ ఉండదు. ఏమైనా కార్న్ అవి తీసుకోవాలంటే ఇక్కడ తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే మనం. చూసారా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందా వాటర్ ఫాల్? అసలు అమేజింగ్ వ్యూ అనమాట, అదిరిపోయింది. ఇక్కడ నుంచి మీకు క్లోజ్ తీసుకెళ్ళి ఇంకా వాటర్ ఫాల్ మొత్తం కంప్లీట్ వ్యూ చూపిస్తాను. తరాబు వాటర్ ఫాల్స్. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్, తరాబు వాటర్ ఫాల్స్. అదిరిపోయింది కదా వ్యూ, బాహుబలి మూవీలో ఉన్నట్టు ఉంది వాటర్ ఫాల్. మేమైతే పైన ఉన్నాము, ఇంకా కిందకి వెళ్ళి క్లోజ్గా వాటర్ ఫాల్ ఇంకా వ్యూస్ అవన్నీ చూద్దాము. పదండి. చిన్నది కనిపిస్తుంది కదా రూట్, ఆ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం కదా, ఎంట్రన్స్ దగ్గర నుంచి ఈ పాత్లో నడుచుకుంటూ వాటర్ ఫాల్ కింద వరకు వెళ్ళొచ్చు. సో కింద చూస్తున్నారు కదా, ఎవరో కొంతమంది భోజనాలు అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఇక్కడే కుకింగ్ కూడా చేసుకున్నట్టున్నారు. సో కింద చూస్తున్నారు కదా, ఇదే వే అనమాట మనం వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళడానికి. అండ్ మొత్తం అంతా కొండరాళ్ళు అనమాట కింద వరకు. అండ్ ఇదే రూట్లో మనం వాటర్ ఫాల్ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ తరబు వాటర్ ఫాల్ వచ్చేసి మన ఆంధ్రాలోనే సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్తారు. దీని హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 ఫీట్ కన్నా హైట్ ఉంటుందంట. అండ్ ఫస్ట్ది వచ్చేసి తలకోన వాటర్ ఫాల్స్, అది ఎక్కడుందంటే తిరుపతిలో ఉంది. దాని హైట్ వచ్చేసి 270 ఫీట్ హైట్ అంట. అండ్ ఈ తరబు వాటర్ ఫాల్స్కి ఇంకొక పేరు కూడా ఉంది, దాని పేరే పిట్టల బొర్ర వాటర్ ఫాల్. అండ్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మొత్తం కొండరాళ్ళే, మధ్యలో వాటర్ ఫాల్. అండ్ చుట్టూ కొండలు అనమాట. ఈ కొండల మధ్యలో ఉండే జలపాతం ఇది. మాకు అసలు లైవ్లో ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే వ్యూ అదిరిపోయింది కదా. అసలు మేమైతే ఇవన్నీ దాటుకుని వచ్చాం కదా, ఆ టైం అంతా వర్త్ అనమాట. అసలు ఇది చూడడానికైతే చాలా వర్త్. మేము చేసిన అక్కడ బైక్ వాగు దాటించడం కానీ ఆ రిస్క్ అయితే ఈ వాటర్ ఫాల్ చూడడానికి వర్త్. సో ఇక్కడ వరకు వచ్చాక ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ క్రాస్ చేయడానికి ఆ వుడెన్ పాత్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కర్రలతోనే చేశారనమాట. ఈ లోకల్స్ ఏం చేశారంటే ఈ కొండల మధ్యలోంచి నడవడానికి వాటర్ పైన ఈ రాళ్ళు అవన్నీ దాటడానికి ఏం చేశారంటే ఈ కర్రల్ని బేస్ చేసుకుని ఒక ల్యాడర్లా తయారు చేశారు. ఆ ల్యాడర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4-5 చోట్ల ఉన్నాయి. మనము ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఫాల్ ముందు ఒక పెద్ద కొండరాయి ఉంటుంది. ఆ కొండరాయి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ రాయి పైన నుంచోవచ్చు అనమాట వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూడడానికి. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, ఈ రాళ్ళు అవన్నీ దాటుకుంటూ ఆ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కూడా ఎక్కి పై వరకు వెళ్దాము. సో ఇది లాస్ట్ది, ఇది ఒక్కటి ఎక్కితే పైకి వచ్చేచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే ఎక్కుతున్నానో ఇందాక చెప్పాను కదా మీకు, ఒక ల్యాడర్ లాగా నిచ్చెన్ లాగా తయారు చేశారు అని. అసలు ఐడియా ఎలా వచ్చిందో కానీ ఆ మొత్తం నిచ్చెన్ లాగా ఉండే కర్రలు ఇవన్నీ మొత్తం అంతా కొండకి మేకులతో కొట్టేశారనమాట. అండ్ వాటర్ ఫాల్ చూసారు కదా, అసలు ఎంత బాగుందంటే మేమైతే అసలు చెప్పలేము. ఇంత దగ్గర నుంచి ఇంత పెద్ద వాటర్ ఫాల్ అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది చాలా హైట్ నుంచి పడుతుంది. సో వీళ్ళందరూ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర మాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీశాను, మీకు చూపిద్దామని చెప్పేసి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.
సో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా లోపలికి వెళ్ళాక తినడానికి ఏమి ఉండవేమో అనేసి. అండ్ ఇక్కడైతే నాకు ఇలాంటి స్టాల్స్ అయితే కనిపించాయి. మాకు ఫస్ట్ ఐడియా లేదు, లోపలికి వచ్చి చూస్తే ఇలాంటివి చాలానే ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ లాంటివి. సో బ్యాక్ సైడ్ ఇప్పుడు చూపించాం కదా, చిన్న చిన్న షాప్స్ కింద ఉన్నాయి. ఫస్ట్లో ఎంటర్ అయినప్పుడు లోపల తినడానికి ఏమి ఉండవేమో అనుకున్నా, బట్ లోపల ఇప్పుడు చూపించిన షాప్స్ లాంటివి ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. మన ఫాస్ట్ ఫుడ్, కార్న్ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు సీజన్ కాబట్టి ఉన్నాయి. అన్ సీజన్లో అయితే వీళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడే వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. అండ్ ఆ టైంలో మీకు ఇక్కడ తినడానికి అవైలబిలిటీ ఏమైనా దొరుకుతాయి లేదు అనేది కంప్లీట్గా నో డౌట్, కష్టమే దొరకడం. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ నుంచి బ్యాక్ మళ్ళీ పార్కింగ్కి రిటర్న్ అయిపోతున్నాము. సో బయటకు వచ్చేసాము మేము పార్కింగ్ దగ్గరికి. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయిపోయింది, టైము 2 ఆల్రెడీ. మేము ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్ చూసి అక్కడ షార్ట్స్ తీసుకుని బయటకు వచ్చేసరికి 2. సో ఇంక మాకు లంచ్ లేదని చెప్పేసి కార్న్ అయితే తీసుకున్నాము తినడానికి. సరే ఓకే, వాటర్ ఫాల్ చూసారు కదా, ఇప్పుడు వాటర్ ఫాల్ నుంచి మేము స్టార్ట్ అయిపోతున్నాము రిటర్న్. మేము ఎక్కడికి వెళ్తామో చెప్పలే కదా మార్నింగ్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి అరకు అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అరకు వచ్చేసి ఒక 80 కిలోమీటర్స్ ఉంది. మేము అక్కడికి వెళ్ళిపోయి నైట్ రూమ్ తీసుకుని స్టే ఉంటాము. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం కదా, నేనైతే బైక్ తీసుకున్నాను డ్రైవ్ చేద్దామని చెప్పేసి. మా ఫ్రెండ్ అయితే అవతలండ్ నుంచున్నారు ఆల్రెడీ లగేజ్ తీసుకెళ్ళిపోయి. మేము తారాబు వాటర్ ఫాల్స్ నుంచి అరకు అయితే బ్యాక్ రిటర్న్ అవుతున్నాం కదా. అండ్ మాకు ఈ రూట్లో ఏంటంటే ఇంకా పాడేరు టచ్ అవ్వదు. అండ్ ఈ రూట్లో మేము ఇప్పుడు ఏదైతే తారాబు నుంచి అరకు వెళ్ళే రూటు డైరెక్ట్ అరకు రూట్ అనమాట. కాకపోతే మనకి ఈ మధ్యలో ఒరిస్సా బార్డర్ అయితే క్రాస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనము ఈ తారాబు వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియా ఒరిస్సా బార్డర్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. అండ్ ఆ రూట్లో ఏంటంటే మనం కంపల్సరీ ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసి అరకు రీచ్ అవ్వాలన్నమాట. రూమ్కి అయితే వచ్చేసాము, ఇది మా రూము. సో ఈ రూమ్ వచ్చేసి అరకు మెయిన్ మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియం ఆపోజిట్ రోడ్లోనే తీసుకున్నాము. మాకు వచ్చేసి రూమ్ 1200 అలా పడింది. అండ్ ఈ రూము మాకైతే ఓకే, ఫ్యామిలీకి అయితే అంత రికమెండ్ చెయ్యను. మేము ఏంటంటే డే అంతా బయటే తిరుగుతూ ఉంటాము, జస్ట్ నైట్కి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ తీసుకున్నాము. అండ్ ఇందాక మేము దీని ముందు వాటర్ ఫాల్ నుంచి అరకు వచ్చే రూట్ చూసారు కదా, ఆ రూట్ యాక్చువల్గా వచ్చేసి వయా ఒరిస్సా అనమాట. మనకి వాటర్ ఫాల్ ఒరిస్సా బార్డర్ దగ్గరలో ఉంది. సో మాకేంటంటే వెళ్ళేటప్పుడు మేము సింహాచలం నుంచి వయా సబ్బవరం పాడేరు మీదుగా మేము వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోయాము, తరాబు వాటర్ ఫాల్కి. బట్ రిటర్న్లో మాకు డైరెక్ట్ అరకు రూట్ వేరే రూట్ ఉందన్నమాట. 80 కిలోమీటర్స్ మేము వయా ఒరిస్సా నుంచి వచ్చాము. సో ఇదే రూట్లో మేము ఇంకొక వ్లాగ్ చేయబోతున్నాము, అది రేపు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది రేపు వ్లాగ్లో చూపిస్తాను. సో ఈ తరాబు వాటర్ ఫాల్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. అండ్ మీకు అక్కడే చెప్పాను ఈ తరాబు వాటర్ ఫాల్స్కి ఇంకొక పేరు కూడా ఉందని, గుంజివాడ. అండ్ మాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే పెట్ల బొర్ర అని చెప్పేసి కూడా అంటారని. అంటే లైక్ తరాబు అంటారు, కొంతమంది గుంజివాడ అంటారు, కొంతమంది పెట్ల బొర్ర అంటారు. ఏ నేమ్ అయినా సేమ్ వాటర్ ఫాల్. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా తరాబు అని కొడితే గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది లొకేషన్. మేమైతే ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాము. మధ్యలో మేము చేసిన స్టంట్లు కూడా మీరు చూసుంటారు, ఆ ఎయిర్ దాటడానికి బైక్ నడిపిన ప్లేస్ అది కూడా. కంపల్సరీ ఇంకా అది మీరు వస్తే బైక్ అయినా కార్ అయినా అది మటుకు దాటి రావాల్సిందే. సో ఈ తరాబు వాటర్ ఫాల్ వీడియో ఈ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక ప్లేస్ గురించి, ఐ మీన్ రేపు మార్నింగ్ ఏదైతే వెళ్తామో ఆ ప్లేస్ గురించి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మీకు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్.